హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయ మీడియా. షర్మిలా ఇచ్చిన షాక్, తీవ్ర టెన్షన్లో సీఎం అప్డేట్ రావడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం వల్ల వీడియోని కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమంది తెలిసే అవకాశం ఉంటుంది. సో లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్లో షర్మిలా రంగంలోకి దిగుతున్నారని, వైసీపీ ప్రభుత్వంపై యుద్ధం చేయనున్నారని కథలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా షర్మిలా పోటీ చేసే స్థానంపై ఇప్పుడు ఆసక్తికరమైన చర్చలు మొదలైంది. ఇక అందరూ ఊహించినట్లుగానే షర్మిలా పొలిటికల్ కెరీర్ సాగుతుంది. ఇక తెలంగాణ బిడ్డనంటూ చెప్పి తెలంగాణ రాజ్యం తెస్తానని చెప్పిన వైఎస్ షర్మిల ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకుండా తప్పుకున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీలో ఆమె చేరారు. ఇక ఇప్పుడు ఏకంగా ఏపీ కాంగ్రెస్ బాధ్యతలన్నీ తాము తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఆమె పోటీ చేయబోయే స్థానం ఇదే అంటూ కథనాలు కూడా తెరపైకి వస్తున్నాయి. ఇందులో భాగంగా రాబోయే ఎన్నికల్లో వైఎస్ షర్మిల కడప జిల్లా నుంచే పోటీ చేయబోతున్నారంటూ పొలిటికల్ సర్క్యులర్స్లో చర్చలు జరుగుతుంది. ఎంపీగా అయితే కడప లోక్సభ స్థానం నుంచి, ఎమ్మెల్యేగా అయితే ఏకంగా పులివెందుల నుంచే పోటీ చేయబోతున్నారంటూ ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. అయితే అధిష్టానం నిర్ణయమా లేక ఈమె సొంత నిర్ణయమా అనేది ఇంకా తేలాల్సి ఉంది. కానీ ఈ విషయం మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్ అనే చెప్పాలి. ప్రస్తుతం అయితే కడప సిట్టింగ్ ఎంపీగా అవినాష్ రెడ్డి ఉన్నారు. వచ్చేసారి కూడా ఆయనకు టికెట్ ఖాయం అయిందని తెలుస్తుంది. మరో పక్క పులివెందుల అసెంబ్లీ స్థానం నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో షర్మిల పులివెందుల నుంచి కానీ, కడప లోక్సభ స్థానం నుంచి కానీ పోటీ మాత్రం ఖచ్చితంగా రాజకీయంగా అత్యంత కీలకమైన విషయంగానే భావించాలి. ఇక వార్తలు నిజమయ్యి షర్మిల పులివెందుల నుంచి వైఎస్ జగన్పై నిలబడితే రాజకీయం ఎలా ఉండబోతుందనేది చాలా ఆసక్తిగా మారింది. ఆ సమయంలో షర్మిల అన్నపై విమర్శలు చేస్తారా, లేక ప్రభుత్వాన్ని ఎండగడతారా, మరో బ్రదర్ అవినాష్పై ఎలా విరుచుకుపడతారు అనేది ఖచ్చితంగా అత్యంత ఆసక్తికరమైన అంశంగా అవకాశం ఉంది. మరి ఈ వార్తలపై షర్మిల ఎలా రియాక్ట్ అవుతున్నారనేది వేచి చూడాలి. ఇలాంటి మరిన్ని అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.